ఎంఆర్ఆర్ న్యూస్ ప్రతి దృశ్యం ప్రజాపక్షం నినాదంతో ఆరుభవించి సుమారు 8 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా 2 తెలుగు రాష్ట్రాల్లో పనిచేస్తున్న స్టాఫ్ రిపోర్టర్లకు, జోనల్ ఇన్ఛార్జ్లకు, జిల్లా కోఆర్డినేటర్లకు, జిల్లా బ్యూరో చీఫ్లకు, క్రైమ్ బ్యూరో చీఫ్లకు, 2 తెలుగు రాష్ట్రాల్లో పనిచేస్తూ ఉన్న అన్ని నియోజకవర్గాల స్ట్రింగర్లకు, ఎంఆర్ఆర్ న్యూస్ డిజిటల్ మీడియా ప్రొవైడర్స్ కి, ఎంఎస్ఓలకు, సబ్ ఎడిటర్స్ కి, యాంకర్స్ కి, కెమెరామెన్లకు, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో పనిచేస్తున్న సిబ్బందికి, ఎంఆర్ఆర్ న్యూస్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు ఇవే మా హార్దిక శుభాకాంక్షలు. మా ఛానల్ ని వీక్షించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గ్రామీణ ప్రాంతం నుండి పట్టణాల వరకు ప్రతి సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తూ ఉన్న ఎంఆర్ఆర్ న్యూస్ ప్రతి దృశ్యం ప్రజాపక్షం నినాదంతో ఆరంభమై నేటికి 8 వసంతాలకు చేరువలో ఉన్న ఎంఆర్ఆర్ న్యూస్ ఛానల్ అతి త్వరలో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, చిత్తూరు, నెల్లూరు, శ్రీకాకుళం, కర్నూలు, పల్నాడు జిల్లా, విజయనగరం, బాపట్ల, నల్గొండ, హైదరాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, సిద్దిపేట జిల్లాల్లో ప్రసారాలు టెలికాస్ట్ కానున్నాయని ఎంఆర్ఆర్ న్యూస్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం రాజా తెలియజేశారు. బులెటిన్ ముగించే ముందు 3,045 కోట్ల రూపాయలు మాచర్లకు నిధులు తీసుకొచ్చాం ఆన్ రికార్డ్. దీంట్లో డైరెక్ట్గా డీబీటీ సంక్షేమ కార్యక్రమాల ద్వారా 1,540 కోట్ల 40.2 కోట్ల రూపాయలు డైరెక్ట్గా లబ్ధిదారులకు ఇస్తే, నాన్ డీబీటీ ద్వారా 369.49 కోట్ల రూపాయలు నాన్ డీబీటీ ద్వారా మేము ఇస్తే, ఇవే కాకుండా 3,045.13 కోట్ల రూపాయలు ఆన్ రికార్డ్ ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. ఎప్పుడైనా సరే చర్చకు రెడీ, డెవలప్మెంట్ విషయంలో చర్చకు రెడీ. ఆన్ రికార్డ్ గవర్నమెంట్ దగ్గర ఉండేది రికార్డ్, మేము చేసిన పనులు కూడా చర్చకు రెడీ. నీకు ఇంకా టైం ఉంది, నీకు 2 సంవత్సరాలు అయింది. నువ్వు సొంతంగా ఇప్పటి వరకు నువ్వేమీ ఒక్క పని కూడా చేసిన పరిస్థితి లేదు. ఈ చిల్లర రాజకీయాలు చేయటం, చిల్లర పనులు ఎక్కడన్నా జరిగితే అవి మా మీద, మా కార్యకర్తల మీద, మా మీద నెట్టేసి నువ్వు పబ్బం గడుపుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నావు. వ్యూహం నువ్వే రచిస్తావు, నువ్వే క్రియేట్ చేస్తావు, నువ్వే ప్రచారం చేస్తావు. ఏదో జరిగిపోతుందని ఇక్కడ ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి తద్వారా నువ్వు లబ్ధి పొందే కార్యక్రమం చేస్తూ ఉన్నావు. ఇవే కాదు, గోరుముద్ద ద్వారా 20,000 మంది పిల్లలకి జగన్మోహన్ రెడ్డి సహాయం చేశారు. విద్యాదీవెన కానివ్వండి, హౌస్ సైట్స్ 20,709 మందికి మేము పేదవాళ్ళకి హౌస్ సైట్స్ మేము ఇచ్చినాం. కనీసం ఒక్క సెంట్, ఒక్క హౌస్ సైట్ ఎవరికైనా ఈ 2 సంవత్సరాల్లో నువ్వు ఇచ్చినవా అని అడుగుతా ఉన్నా. అలాగే వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కానీ, వైఎస్ఆర్ హౌసింగ్ దరిదాపుగా 3,495 మంది పేదవారికి ఇల్లు కట్టుకోవటానికి ఇల్లు కూడా శాంక్షన్ చేసిన పరిస్థితి. నేను ఎందుకు టూకీగా చెప్తా ఉన్నాను, వీటన్నిటి మీద చర్చకు సిద్ధం. నీకు చేతనైతే చర్చకు సిద్ధం, వెనకపోయేదేం లేదు. నువ్వు అబద్ధాలతోటి చిల్లర రాజకీయాలు ఇప్పటికైనా మానుకో బ్రహ్మారెడ్డి అని అడుగుతా ఉన్నాను. నీ స్థాయి, నువ్వు 2024 ఎలక్షన్స్ ముందు నువ్వేంటి, ఇప్పుడు నువ్వేంటి? నువ్వు లగ్జరీ కారులో తిరుగుతూ నువ్వేం చేసావని నన్ను అడుగుతా ఉన్నావు. నేను అడుగుతా ఉన్నాను, ఈ రోజు నువ్వు ఇంటికి పోతా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతోటి, మేము తెచ్చిన గ్రాంట్ తోటి, మేము వేయించిన మా హయాంలో వేసిన రోడ్ల మీదనే రోజు నువ్వు ఇంటికి వెళ్తా ఉన్నావు. నువ్వు వేసిన రోడ్డు కూడా మా హయాంలో వేసిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మాచర్ల నియోజకవర్గంలో 3,045.13 కోట్ల రూపాయలు డెవలప్మెంట్ పనులు ఫండ్ తీసుకొచ్చినామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేషనల్ హైవే రోడ్స్ కానీ, పంచాయతీ రోడ్స్ కానీ,
ఆర్డబ్ల్యూఎస్ ద్వారా కానీ, జలజీవన్ మిషన్ కానీ, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు కానీ, పిఎస్సి సెంటర్లు కానీ, నాడు నేడు ద్వారా కానీ, ఆర్ఎండ్బి ద్వారా కానీ, సిఎండిఎస్ ద్వారా కానీ, ఎంపీ లెట్స్ ద్వారా కానీ, కమ్యూనిటీ హౌస్ కానీ, ఎండోమెంట్స్ కానీ, గడప గడప కార్యక్రమంలో కానీ, మేజర్ ఇరిగేషన్ ద్వారా కానీ, మైండ్ ఇరిగేషన్ ద్వారా కానీ, వైఎస్ఆర్ జలకళ ద్వారా కానీ, వైఎస్ఆర్ జలకళ ద్వారా చేపట్టిన బోర్డులు కానీ, హౌసింగ్ లెవలింగ్ పనులు కానీ, మార్కెటింగ్ యార్డు ద్వారా నిధులు వచ్చిన కార్యక్రమం కానీ, 9 గంటలు నాణ్యమైన కరెంటు ఇచ్చే విషయంలో కొత్త లైన్లు వేసే కార్యక్రమం కానీ, మున్సిపాలిటీ చేపట్టిన పనులు కానీ, ఈ మొత్తం నువ్వు వెనకాల నీ ప్రైవేట్ సైన్యాన్ని బెదిరించి అందరి చేత డబ్బులు చూసే కార్యక్రమం, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. నువ్వు బహిరంగ చర్చ అంటున్నావు, ఎప్పుడైనా బహిరంగ చర్చ నేను సిద్ధంగానే ఉన్నా. డెవలప్మెంట్ మీద చేద్దాం, మట్టి మీద చేద్దాం, గ్రావెల మీద చేద్దాం, బెల్ట్ షాపుల మీద చేద్దాం, నువ్వు పెట్టే చిల్లరు కేసుల మీద చేద్దాం, నీ చిల్లర రాజకీయం మీద చేద్దాం. ఎవడో ఆ పిల్లలు తాగి అక్కడేదో గొడవ వాళ్ళు పెట్టుకోవటం ఏంది, అది తెల్లారేసరికి ఒక సినిమా స్క్రిప్ట్ లాగా వైసీపీ పార్టీ నాయకులు, వైసీపీ పార్టీ వాళ్ళకి తెలుసు అని మా మీద నువ్వు చేసే దందాలు కప్పిపుచ్చుకోవడానికి మా మీద రంకెలేయటం ఏంది? అసలు మా పార్టీ నాయకులా, మాకేం సంబంధం? ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. నువ్వు రెచ్చగొట్టి నువ్వేదో చేస్తావు, ఏదో సాహసం చేస్తావని భ్రమలో ఉండే మీ తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు కూడా గమనిస్తూ ఉన్నారు. నీ చిల్లర రాజకీయాలు, నువ్వు చేసే దోపిడీ కానీ, నువ్వు చేసే దందాలు కానీ, నీ ప్రైవేట్ సైన్యాన్ని అడ్డం పెట్టి నువ్వు చేసే అక్రమాలు కానీ గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఇవన్నీ మానుకొని నీ ప్రైవేట్ సైన్యం చేత చేసే దౌర్జన్యాలు పక్కన పెట్టి, నీకు ఒకసారి అవకాశం ఇచ్చారు, నువ్వు 2 సార్లు పోటీ చేసి ఓడిపోయావు, 3వసారి ప్రజలు అవకాశం ఇచ్చారు. నువ్వు డెవలప్మెంట్ చేయి, డెవలప్మెంట్లో పోటీ పడు, నువ్వు గణాంకాలతోటి నువ్వు చేసిన పనుల మీద ఆన్ రికార్డు తీసుకొని బహిరంగ చర్చకి ఎప్పుడైనా నేను సిద్ధమే. నీకు ఇంకా టైం ఇస్తున్నావు, ఇంకా నీకు టైం ఉంది, ఇంకో 2 సంవత్సరాలు నువ్వు తీసుకురా. నేను 3,000 పైచిలుకు కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గానికి గ్రాంట్ రూపంలో నేను తీసుకొచ్చాను. ఆన్ రికార్డ్ నా దగ్గర ఉంది.